సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రమ్మీవర్స్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో కనుక మనం రమ్మీ ఆడినట్టయితే ఈ యాప్లో ఆల్గారిథం ఎట్లా పనిచేస్తుంది, మనం ఏమన్నా విన్నింగ్ అవుతూ మనీ ఎర్న్ చేసుకునేందుకు ఏమన్నా ఛాన్స్ ఉన్నదా, ఎక్కువ శాతం లాసే ఉంటుందా, అంతేకాకుండా ఇందులో విత్డ్రా ఎట్లుంది, డిపాజిట్ ఎట్లుంది అనేది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ రమ్మీవర్స్ యాప్లో ఒకసారి లైవ్లో మీకైతే రమ్మీ గేమ్ ఆడి కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే దాన్ని బట్టి మీరు దీంట్లో గేమ్ ఎట్లుంటుంది, లేకపోతే గ్రాఫిక్స్ కానీ డిజైన్ కానీ సౌండ్స్ కానీ ఎట్లుంటాయి, సో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది కూడా మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, రమ్మీవర్స్ అనే యాప్ అయితే ఓపెన్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు గేమ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మనకి గ్రాఫిక్స్ కానీ దీని యొక్క డిజైన్ కానీ ఈ విధంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జోకర్ వచ్చేసి 10 ఉంది, మనకైతే జోకర్ లేదు. ఒకసారి అయితే ఆడుతూ ఈ గేమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి 7 వచ్చింది, 7 అయితే తీసుకుందాం. ఇక్కడ మనకు 8 అయితే అవసరం లేదు. అయితే ఈ గేమ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఇందులో ఖచ్చితంగా మనమైతే యాడ్ క్యాష్, అంటే ఎప్పుడైతే ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైతే ఇందులో గేమ్ ఆడాలి అని మనం అనుకుంటామో అప్పుడైతే యాడ్ క్యాష్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఈ మూడిట్లల్లో ఏదో ఒక ప్రూఫ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది కేవైసీ కోసం అని చెప్పేసి. ఇందులో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తేనే ఇందులో మనం గేమ్ ఆడనీకైతే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇందులో విత్డ్రా, అంటే ఇందులో నుంచి మనం విన్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనం విత్డ్రా పెట్టాలి అనుకుంటామో అప్పుడు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. యాడ్ క్యాష్, అంటే ఎప్పుడైతే క్యాష్ యాడ్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే విత్డ్రా పెట్టుకోవాలనుకుంటామో అప్పుడైతే పాన్ కార్డు కూడా మనమైతే ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇందులో మనం విత్డ్రా పెట్టుకునేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ చూసుకున్నట్టయితే ఇందులో విన్నింగ్ అమౌంట్, అంటే ఇప్పుడు సపోజ్ మనం 100 రూపీస్ కనుక యాడ్ చేసినట్టయితే ఆ 100 రూపీస్ అయితే మనం డైరెక్ట్ అయితే విత్డ్రా అయితే పెట్టుకోలేం. ఇందులో గేమ్ ఆడి గెలిచి దాన్ని విన్నింగ్ అమౌంట్ కింద కన్వర్ట్ అయిన తర్వాతనే మనమైతే ఆ అమౌంట్ని విత్డ్రా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇంకొకటి దీనికి సంబంధించి ఆల్గారిథం అనేది నేను మీకు చెప్తా అన్న కదా, దానికి సంబంధించి చెప్పడం కాదు, నేనైతే లైవ్లో అయితే మీకైతే ఒకసారి చూపెడతా ఎట్లుంటుంది అనేది. సో దానికోసం ఒకసారి ఈ గేమ్ అయిపోయిన తర్వాత అయితే మీకైతే ఒకసారి లైవ్లో అయితే మీకైతే చూపెడతా. నిన్న సాయంత్రం నుంచి నేనైతే ఈ రమ్మీవర్స్ అనే యాప్లో గేమ్ అయితే ఆడుతూ ఉన్నా. సో ఆల్గారిథం బట్టి నాకు ఏమర్థమైంది అనేది కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆపోజిట్ పర్సన్ అయితే విన్ అయిండు. సో మనమైతే దగ్గర ఒక 3 రూపాయల వరకు అయితే మనమైతే లాస్ అయిపోయినాం. సో ఇప్పుడు ఆల్గారిథం మీకైతే నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వాలెట్ సింబల్ పైన అయితే క్లిక్ చేసిన, ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి లాస్ట్ పేజ్ చూసుకోండి, 4th. నేనైతే ఫస్ట్ ఇందులో 100 రూపీస్ అయితే యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫస్ట్ నాకైతే 80 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. మళ్ళీ ఏంటంటే చిన్న గేమ్ ఆడుతూ నేనైతే ఇవన్నీ కూడా కవర్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు 3 టైమ్స్ విన్ అయినా, మళ్ళీ ఒకసారి అయితే 80 రూపీస్ వచ్చినాయి. మళ్ళీ 80 రూపీస్ అయితే పోయినాయి, తర్వాత 74 పోయినాయి, తర్వాత 6 రూపీస్ వచ్చినాయి, తర్వాత 4 రూపీస్ పోయినాయి, మళ్ళీ తర్వాత 1 రూపీ వరకు వచ్చింది, తర్వాత ఒక 4 రూపీస్ వరకు వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను చాలా టైమ్స్ అయితే విన్ అయినా ఇందులో. కాకపోతే విన్ అయినప్పుడు చూసుకున్నట్టయితే మనమైతే తక్కువ అమౌంట్ విన్ అవ్వనీకైతే ఛాన్స్ ఉంటుంది. లాస్ అయినప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద అమౌంట్ అయితే లాస్ కానీకైతే ఛాన్స్ ఉంటుంది. ఒక 3-4 టైమ్స్ మనమైతే సీరియల్గా విన్ అవుతాం. సో ఈ యాప్ వచ్చేసి నిజంగా మనం జెన్యూన్గా వర్క్ అవుతుంది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఒకేసారి అయితే దెబ్బ పెడుతుంది. సో ఆ పరంగా ఉంటుంది. ఇందులో ఆల్గారిథం చూసుకున్నట్టయితే విన్ అయినప్పుడు వచ్చేటువంటి అమౌంట్ అయితే తక్కువ ఉంటుంది, లాస్ అయినప్పుడు పోయేటువంటి అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా దీని యొక్క ఆల్గారిథం అయితే సెట్ అయితే ఉన్నది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో గేమ్ ఆడచ్చా లేదా అని కనుక మాట్లాడుకున్నట్టయితే సో ఇందులో ఆల్గారిథం అయితే ఫేక్ నడుస్తూ ఉంది. ఎవరు కూడా ఈ యాప్లో
గేమ్ ఆడనీకైతే ట్రై చేయకండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. ఏమో నాకే ఆదికలేదు కావచ్చు, అవి గంతే కావచ్చు. గంతేనా? గంతేనా?